ఖమ్మం జిల్లా వేన్సూర్లో దొంగల బీభత్సం సృష్టించారు. సునీల్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న 30 గ్రాముల బంగారం, 2000 రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారు. రాత్రి సమయంలో డాబాపై కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ కంపెనీ సెక్రటరీ సంస్థకు చెందిన నూతన భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ప్రముఖులు, నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. కంపెనీ కార్యదర్శులు మన దేశం యొక్క కార్పొరేట్ సంస్కృతిని రూపొందిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. భారతీయ వ్యాపారంపై నమ్మకాన్ని పెంచుతారని, పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి సురక్షితంగా భావించేలా చేస్తారని అన్నారు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ మైలురాయిని వేగంగా చేరుకుంటుందన్నారు. ఈ ప్రయాణంలో కార్పొరేట్ గవర్నెన్స్ నిపుణుల కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. భారతీయ ప్రతిభకు అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను గమనిస్తూ ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి, కార్పొరేట్ గవర్నెన్స్లో భారతదేశ నాయకత్వాన్ని ప్రదర్శించాలని ఆయన ఐవీఎస్ ద్వారా కోరారు. में कंपनी सेक्रेटरीज का आईसीआईसीआई का ऑर्गेनाइजेशन है, इसका एक नया बिल्डिंग बनाने के लिए आज भूमि पूजन का कार्यक्रम हुआ है। क्योंकि आज बढ़ते हुए देश का आर्थिक स्थिति देखते हुए आज भारत एक 5 ट्रिलियन इकोनॉमी रीच होने के लिए जो टारगेट प्रधानमंत्री रखे हैं उसको पहुंचने में कंपनी सेक्रेटरीज का रोल बहुत बड़ा जिम्मेदारी बनता है। और कंपनी सेक्रेटरी से ही गुड गवर्नेंस को हो और देश का आर्थिक स्थिति बढ़ाने में वो हो और एम्प्लॉयमेंट जनरेशन में भी हो और देश में इंफ्रास्ट्रक्चर एक्टिविटी करने में भी हो। ऐसी एक्टिविटी में कंपनी सेक्रेटरीज का बहुत बड़ा रोल होता है। इसमें इस सुंदर शुभ संदर्भ में आज हैदराबाद में नया बिल्डिंग बनाने का जो आईसीआईसीआई का नेशनल लेवल और हैदराबाद सिटी कमेटी दोनों तय किया है और मैं बहुत खुशी से शुभकामनाएं देना चाहता हूं। हैदराबाद चैप्टर वन ऑफ द वाइब्रेंट चैप्टर है कंपनी सेक्रेटरीज का। उनका नेतृत्व में हैदराबाद में आर्थिक स्थिति बड़ा होगा, कंपनीज भी, कॉरपोरेट सेक्टर भी शक्तिशाली बनेगा, हैदराबाद में एम्प्लॉयमेंट जनरेशन बढ़ेगा, हैदराबाद वन ऑफ द टॉपेस्ट बिजनेस सेंटर बनेगा। मैं इस संदर्भ में आईसीआईसीआई के पूरे पदाधिकारियों को शुभकामनाएं देता हूं। हैदराबाद में कंपनी सेक्रेटरीज का హైదరాబాద్ ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. పరిపాలనా భవనం వద్ద నిరసన చేస్తున్న ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 యూనివర్సిటీలలో పనిచేసిన కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ చేయాలని గత కొంతకాలంగా ఆందోళన చేపడుతున్నారు. 3 రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమ్మెకు పర్మిషన్ లేదంటూ హెచ్చరించారు. అయినా వినకపోవడంతో వారిపై లాఠీచార్జ్ చేశారు. ప్రొఫెసర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇలా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తుంటే మేము ఎవరిని కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా మేము కామ్గా నిరసనలు తెలియజేస్తున్నాము. మేము టీచర్లమి, యూనివర్సిటీ టీచర్లమి. మా ఉస్మానియా యూనివర్సిటీలో మేము మా ప్రొటెస్టులని మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము తెలియజేయడానికి ప్రజాస్వామ్యంగా కూర్చుంటే కూడా మా వీసీ కనీసం టెంట్ పర్మిషన్ ఇవ్వకుండా, కుర్చీలు వేయనీయకుండా, కూర్చోనియకుండా, మమ్మల్ని అది కూడా మా నిరసనలు కూడా తెలియజేయకుండా అట్లా కూడా మేము కింద కూర్చొని నిరసనలు చేస్తున్నా మమ్మల్ని అప్రజాస్వామ్యకంగా అరెస్టులు చేపించి ఇలా పోలీస్ స్టేషన్లో పెడుతున్నాడు. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిరో అక్రమాలు, అరెస్టులను ఉండవు, ఎవరైనా నిరసనలు తెలియజేసుకోవచ్చు అని నిర్బంధాలు ఉండవని చెప్పిరో దానికి విరుద్ధంగా ఈరోజు యూనివర్సిటీ అధికారులు కంచేసుకొని యూనివర్సిటీలో ఉన్న టీచర్ల మీద పోలీసుల దౌర్జన్యాన్ని ప్రోత్సహించి యూనివర్సిటీలను సర్వనాశనం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆర్ట్స్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బీసీ బ్లాక్ ముందు ధర్నా చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇది ముమ్మాటికి తప్పు. ప్రజాస్వామ్య దేశంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
నిర్బంధాలు ఉండవు, అక్రమ అరెస్టులు ఉండవు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా వాళ్ళ 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 యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు అని చెప్పారు. మాకు రెగ్యులేషన్ కావాలని గత 4 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే మాకు కనీసం ఎండలో ఉన్నా కానీ కనీసం మాకు టెంట్ వేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మహిళా అధ్యాపకులు ఉన్నారు. ఇలా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తుంటే మేము ఎవరిని కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా మేము కామ్గా నిరసన తెలియజేస్తున్నాము. మేము టీచర్లమి, యూనివర్సిటీ టీచర్లమి. విశాఖ జిల్లా గాజువాకలో వింత సంఘటన చోటు చేసింది. ఆటోనగర్ స్వయంభూ శివాలయంలో ఉన్న మహాశివుడికి కుడికన్ను తెరిచి భక్తులకు దర్శనమిస్తున్నాడు. శివుడిపై విభూది పూస్తే కుడికన్ను తెరుస్తున్నారని ఇక్కడ పంతులు కన్నబాబు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం మహాశివుడికి అభిషేకం చేస్తుండగా ఓ కన్ను తెరిచినట్టు కనిపించిందని పూజారి తెలిపారు. అంతేకాదు గుడిలో ఒక పాముల పుట్ట ఉందని, ఆ పుట్టల నుండి నాగలోకానికి దారి ఉందన్న భక్తులు నమ్ముతున్నారు. ఈ విషయం తెలిసిన భక్తులు ఆలయానికి భారీగా చేరుకొని పూజలు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆలయం ఇది 1997 సంవత్సరంలో 2 శివలింగాలు పుట్టాయి. ఒకటి నాగేశ్వరలింగం, 2 పార్వతీలింగం. ఈ 2 లింగాలు పుట్టిన తర్వాత శివాలయాన్ని పుట్టని డివైడ్ చేసాం. అప్పుడు పుట్ట దగ్గర సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తుండగా అక్కడ ఒక భక్తుడికి పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ పెట్టమని చెప్పారు. ఆయనకి ఏది చెప్పారట, ఎవరో కళ్ళలో కనపడి పరమేశ్వరులు చెప్పారట్టున్నారు. అప్పుడు వాళ్ళు వేసినట్టు పార్వతీ పరమేశ్వర లింగం మామూలు విగ్రహాలు పెట్టాడు. అక్కడ పెట్టి 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాలు మామూలుగానే ఉన్నాయి కళ్ళు గట్టాను. ఇప్పుడు ఈ వేళ ఉదయం అభిషేకం చేస్తుంటే జయలక్ష్మి చూసి ఇక్కడ ఎలా జరుగుతుందని గురువుగారు అంటే అప్పుడు వెళ్ళి చూసామన్నమాట. చూస్తే అప్పుడు పుట్టల వెళ్తే కళ్ళు కనపడ్డట, కుడికన్ను ఒకటి కనపడినట్టు కనపడ్డది. ఏంటి కుడికన్ను కనపడ్డదని చెప్పేసి ఇది అందరికీ చూపిస్తుంటే ఇది మీ అందరికీ ఇలా తెలిసింది. ఇది శ్రీ దుర్గా నాగలింగేశ్వర ఆలయం. ఇది 1997 సంవత్సరంలో 2 శివలింగాలు పుట్టాయి. ఒకటి నాగేశ్వరలింగం, 2 పార్వతీలింగం. ఈ 2 లింగాలు పుట్టిన తర్వాత శివాలయాన్ని పుట్టని డివైడ్ చేసాం. అప్పుడు పుట్ట దగ్గర సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తుండగా అక్కడ ఒక భక్తుడికి పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ పెట్టారు. మేము ఎప్పుడు కూడా నాగం దగ్గర పూజ చేస్తుంటాం, సుబ్రహ్మణ్య స్వామి పూజ. చేసిన తర్వాత మాకు ఇప్పుడు కూడా 2 నేత్రాలు కూడా ఒకేలాగా అనేవి. కానీ చేసి ఇప్పుడు కూడా 6 గంటల నుంచి ఎప్పుడు పూజ చేస్తూ ఉంటుంటాము. చేసి కూడా ఇంకా అలాగే 15 సంవత్సరాలు బట్టి అలాగే చేసుకుంటున్నాము. సుబ్రహ్మణ్య స్వామి పూజలు అయ్యి అలాగే చేస్తున్నారు. కానీ ఎప్పుడూ లేదు. మేము ఎక్కడో 24 గంటలు ఇక్కడ ఉంటాము. తర్వాత మాది ఉండేది భజనకొండ. ఇక్కడికి వచ్చి పండుగ చేసుకొస్తుంటాము ఆ తల్లికి, నాగమ్మ తల్లికి. ఆ తర్వాత వచ్చి మనం ఏ పూజలు చేసినా కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తుంటాము, పార్వతీ పరమేశ్వర పూజలు చేస్తుంటాము. కానీ ఈ రోజు మాత్రం తెల్లారు 6 గంటలకు వచ్చాము. శివుడు సోమవారం కదండి, తెల్లారు 6 గంటలకు వచ్చి చూసాము. చూస్తే కళ్ళు తెలుపు కనపడుతుంది అని చెప్పేసి మేము పాలాభిషేకం, నీలాభిషేకం అన్ని చేసామండి. చేసిన తర్వాత సరే కానీ పోయింది, మామూలు కళ్ళలో వచ్చింది. మళ్ళీ ఒక 10 నిమిషాలు పోతే మళ్ళీ మామూలు కళ్ళు వచ్చాయి, కళ్ళు రూపు కనిపిస్తుందండి. కనిపిస్తుంటే ఏంటి సంస్కారం అని చెప్పేసి మేము గమనించి మళ్ళీ ఆ అమ్మగారు కూడా మళ్ళీ ఇంకోసారి వేసవి తీవ్రత దృష్ట్యా విశాఖ నగరంలోని ద్వారకా నగర్లో 4వ లైన్ వద్ద వైజాగ్ పిన్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ పవర్డ్ అండ్ బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి వాహనదారులకు, ప్రయాణికులకు చల్లని మజ్జిగ, తాగునీరు అందించారు. అనంతరం రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని ప్రధాన రహదారి పరిధిలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు స్టార్ పవర్డ్ వైజాగ్ ప్రింట్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. బాటసారులు, ప్రయాణికులు వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఎండల కారణంగా బ్యాంకు, కార్యాలయాలకు పనులపై వచ్చిన సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్ పవర్జ్ ప్రతినిధులు విజయ్ భాస్కర్, వైజాగ్ పిన్ గ్రూప్ సభ్యులు రాఘవేంద్రరావు, కిషోర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు ఆయనకి కావాలడా అన్న
బాబు గ్లాసులు అయిపోయి త్వరగా ఇవ్వండి. గ్లాసులు చూడండి కావాలండి. మెదక్ జిల్లా శివంపేట మండలం బోజ్యాతండ వివాహ వేడుకలో దారుణం జరిగింది. పెళ్లిలో ఓ వ్యక్తి తాగిన మైకంలో తనను తానే పోడ్చుకున్నాడు. ప్రమాదాన్ని గుర్తించిన కుటుంబీకులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తస్రావం అవడంతో వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. మద్యం సేవించడం వల్లే బాధితుడు గ్లూకోత్ విటల్ వింతగా ప్రవర్తించి తనని తాను పొడుచుకున్నాడని బంధువులు తెలిపారు. पांड्या धीलो पांड्या नागी धीलो हाँ हाँ मत हमने सान टाइम ला तार गालो रे फोन की है झले से ये झले से अंदर नहीं फूट नहीं है वो ये पांड्या दाम नागी 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 दाम दाग मत रो दाबे छे मत्र फोन की बंदे के ए हाथ चल पांड्या धीलो पांड्या नागी धीलो हाँ हाँ मत తెలంగాణలో రైతు మహోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఇవాళ ప్రారంభమైన వేడుకలు ఈ నెల 23 వరకు 3 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. రైతు మహోత్సవాన్ని మంత్రులు ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ చేసేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహిస్తుంది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అభ్యుదయ రైతులు హాజరు కానున్నారు. అతివేగం, అజాగ్రత్త 2 నిండు ప్రాణాల మీదకు తెచ్చింది. పల్నాడు జిల్లా సిరిగిరిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట నుంచి బెంగళూరుకు వెళ్తున్న సిమెంట్ లోడు లారీ బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితులు దావుపల్లి గ్రామవాసులుగా గుర్తించారు. పూర్తిగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. సీసీటీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలు భయాందోళనతో కనిగిస్తున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. గుజరాత్లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటించారు. గ్యాస్పూర్లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్
పేవర్ బ్లాంక్స్ తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్థాలను డికంపోజ్ చేసే విధానాన్ని అధికారులు వివరించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని మంత్రి నారాయణ సందర్శించారు. స్టేడియాన్ని నిర్మించిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ అధికారులు వివరించారు. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా 3 అంశాలపై చర్చిస్తున్నామని అంబాటి రాంబాబు చెప్పారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అంబాటి వెల్లడించారు. శంకర్ విలాస్ బ్రిడ్జి డిజైన్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. గతంలోనే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని 2 కోట్ల వరకు అంచనా వేసినట్లు చెప్పారు. కేవలం 98 కోట్ల రూపాయలతో శంకర విలాస్ రెడ్డి బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాదన్నారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ కార్యవర్గ సమావేశం గుంటూరు పట్టణంలో నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ప్రతి మాసం ఒక్కొక్క నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు, రాష్ట్ర సమస్యల మీద చర్చించి తీర్మానాలు చేసుకోవాలనేది ఈ మొదటి సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు వెస్ట్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని 5 గంటల పైచిలకు వివిధ సమస్యల మీద, అంతర్గతమైన పార్టీ విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. దీనిలో ప్రధానంగా 3 విషయాల మీద చర్చించుకొని తీర్మానాలు చేయడం జరిగింది. మొదటిది మిర్చి రైతుల సమస్య. ఇంతకుముందు సమావేశంలో కూడా మేము మిర్చి రైతుల మీద చాలా సుదీర్ఘంగా చర్చించాం, తీర్మానాలు కూడా చేశాం. ఈ సంవత్సరం కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రజోత్సవ వేడుకలు టీఆర్ఎస్ కు చేస్తున్నారా లేక బీఆర్ఎస్ కు చేస్తున్నారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంపీ సూటిగా ప్రశ్నించారు. 2001లో పుట్టిన బీఆర్ఎస్ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత దేశాన్ని దోచుకునే ఆలోచనతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 27న జరగబోయే సభ బ్యాక్ డ్రాప్లో టీఆర్ఎస్ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుందా అని నిలదీశారు. తుపాకి రాముడు అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తుపాకి రాముడు గారు నిన్న మాట్లాడుతూ రజతోత్సవాల గురించి ప్రతి దగ్గరికి పోయి సన్నాహక సభలు చేస్తున్నట్టు ప్రిపరేటరీ మీటింగ్స్. సరే, అన్నిటికీ మూలమైనటువంటి ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను ఈరోజు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన యాక్టివ్ ఉండు, వాళ్ళ నాయన పిట్టల దూరం అంటే ఎట్లా రిటైర్ అయిపోయి ఫామ్ హౌస్ నుండి ఎక్కువ బయట తిరుగుతలేడు. ఓన్లీ తుపాకి రాముడు ఒక్కడే అగ్రెసివ్గా ఉండు. కాబట్టి తుపాకి రాముడికి క్వశ్చన్ అడుగుతున్నాను నేను. తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా? యువరాజు, తుపాకి రాముడు చాలా ఉన్నారు, ఆయన చాలా బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయి ఆయనకు. గతంలో ఏ రోజు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను స్మరించుకోలేదు, కానీ నిన్న స్మరించుకురు. హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశ్రీ తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావటం చారిత్ర అవసరం అని చెప్పిండు. వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకున్నాం, ఎందుకంటే గతంలో వాళ్ళని ఎన్నోసార్లు తిట్టిర్రు అవసరానికి. మళ్ళీ నిన్న వాళ్ళ నాయనని పొగుడుకోనికే వాళ్ళిద్దరిని బేస్ తీసుకొని, సరే ఒక ఆయన హైటెక్ సిటీ కట్టినందుకు చరిత్రలో మిగిలిపోయిండు, ఒక ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చినందుకు చరిత్రలో మరి మీ నాయన ఎందుకు చరిత్రలో మిగాలనో నాకు అర్థం కాదు.
కాళేశ్వరం కట్టినందుక? 8 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 8,000 కోట్లు వడ్డీ కట్టిస్తున్నందుక? దేనికి కేసీఆర్ గారు చరిత్రలో మిగలాలి? మళ్ళీ అంత అర్జెంట్. ఎన్టీఆర్ జిల్లా హైవే రోడ్డుపై తనిఖీలు చేసిన పోలీసులకు ఓ బాలిక దొరికింది. పాపను ఎంత ప్రశ్నించి వివరాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. అయితే ఇతర స్టేషన్లకు సమాచారం అందించడంతో బాలిక మిస్సింగ్ వ్యవహారం బయటపడిందని పోలీసు అధికారులు తెలిపారు. ఇదివరకే బంటిమిల్లి పోలీస్ స్టేషన్లో బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినట్లు, కేసు నమోదైనట్లు గుర్తించినట్లు వారు చెప్పారు. వెంటనే తమ వద్ద ఉన్న అమ్మాయిని బంటుమిల్లి పోలీసుల సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పజెప్పినట్టు చిల్లకల్లు పోలీస్ సిబ్బంది తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారు. కోల్కతాలోని ఈస్టర్న్ కమాండ్ ఆసుపత్రిలో ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ముర్షిదాబాద్లోని అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం ఛాతీలో నొప్పికి గురైనట్టు తెలిసింది. పెయిన్ మరింత తీవ్రం కావడంతో ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గవర్నర్ గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించామని, మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామని వైద్యులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగోడి సత్తా.